వచ్చే 5 ఏళ్లు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని, గ్రామాలు అభివృద్ధి కావాలంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రజలను కోరారు. గుండె చప్పుడన్నా అన్నో మాయిలన్నో మట్టి బిడ్డల బిందువన్నో అన్నో వీలై కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. పిసిసి ఉపాధ్యక్షుడు ఉపేంద్రాన్ని ఒకటే నిమిషం మాట్లాడాలి. కొలనుపాక గ్రామస్తులకు, సోదరిమణులకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, విలేకరులకు అందరికీ పేరు పేరున నా నమస్సుమంతాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన బీర్లా ఐలయ్య గారు ప్రభుత్వ అధ్యక్షతన మరి ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కొలనుపాకలో బాగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యేకి ఇచ్చారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుకుంటూ కత్తెర గుర్తుకే ఇప్పుడు బైరానగర్ సర్పంచ్ ఇబ్బందులున్నా నేను చూసుకోగలుగుతానని అందరికి మనవి చేసుకుంటున్నాను. ప్లీజ్ నన్ను ఓటు వేసి కల్పించగలను. ఒక బిడ్డగా నన్ను ఓటు వేసి గెలిపించగలరని, కత్తెర గుర్తుకి ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క మనవి మీ అందరినీ కోరుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే కాకముందుకే వచ్చే విధంగా నేను తప్పకుండా మా ముదిరాజు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. మా గౌడన్నలకు కమిటీల కోసం మా రమేష్ అన్న ఆ రోజు అడిగితే కమిటీలతో పాటు మా ముదిరాజు సోదరులకు కమిటీలు ఇస్తా. ఈ షాపులన్నీ డివైడ్లో పోతున్నాయి. ప్రభుత్వ నిధులతోటి ఇక్కడ ఉన్నటువంటి 20 షాపులను కూడా ప్రభుత్వ రేషన్ కార్డు అనేది బియ్యం కోసం కాదమ్మా, పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక రేషన్ కార్డు. రేషన్ కార్డు ఉంటే మన పిల్లల చదువులకు ఎక్కడ వస్తుంది, పిల్లల స్కాలర్షిప్ ఎక్కడ సైనికులం నాయకుడై బీర్లా ఐలన్న కదిలినాడురా. ఆ రోజు ఇదే చెట్టు కింద మీ బిడ్డగా నాకు మాటిచ్చి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపి ఈ 2 సంవత్సరాల్లో 50 లక్షల పైన పండించి, ఇందిరమ్మలు ఇచ్చి, రేషన్ కార్డు ఇచ్చి, మీ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మన ప్రభుత్వం ముందు మన పార్టీ తరఫున ఒకటే రోజు మన ఆలేరు నియోజకవర్గానికి 3500 ఇందులు వస్తే ఇక్కడ ఉన్నటువంటి నా తమ్ముళ్ళు అన్న మా గ్రామంలో 100 నాకు పని చేసే అవకాశం కల్పించారు. నేను సేవ రాజాలు చేసి మోడిగారి ప్రభాకర్ గారు ఇలా కాంగ్రెస్ చేస్తుండు. థ్యాంక్ యూ తమ్మి. నువ్వు కూడా పాత దోస్తు అందరికి చెప్పు, ఐలన్న మంచోడు, అందరికి అభివృద్ధి చేస్తాడు, కాంగ్రెస్ చేయలేమని చెప్పు. చెప్తావా?
జిల్లా